బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీలో రైల్వే ప్రాజెక్టులపై కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ సమీక్ష నిర్వహించారు. విశాఖ సౌత్ కోస్ట్ రైల్వే జోన్ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశం సీఎం చంద్రబాబు, రైల్వే శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. జూన్ 1 నుంచి సౌత్ కోస్ట్ రైల్వే జోన్ కార్యకలాపాలు ప్రారంభమవుతాయని కేంద్ర మంత్రి తెలిపారు. ఏపీలోని రైల్వే ప్రాజెక్టుల పనులను త్వరగా చేపట్టాలని అశ్విని వైష్ణవ్ అధికారులకు సూచించారు. ఈ కొత్త రైల్వే జోన్ ఏర్పాటుకు సంబంధించిన గెజిట్ నోటిఫికేషన్ను త్వరలోనే జారీ చేయనున్నామని, ఇది జూన్ 1, 2026 నుండి అధికారికంగా అమల్లోకి వస్తుందని ఆయన ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్లో రైల్వే పరిపాలనను మరింత బలోపేతం చేసేందుకు, స్థానిక అవసరాలను వేగంగా తీర్చేందుకు ఈ జోన్ ఒక మైలురాయిగా నిలుస్తుందని మంత్రి అభివర్ణించారు. రాష్ట్రానికి అందుతున్న ఆర్థిక మద్దతు గురించి కేంద్ర మంత్రి వివరిస్తూ, గతంతో పోలిస్తే రైల్వే బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కు రికార్డు స్థాయి కేటాయింపులు లభించాయని పేర్కొన్నారు. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు కేవలం 886 కోట్లు మాత్రమే కేటాయించేవారని, కానీ ప్రస్తుతం ఒక్క ఆంధ్రప్రదేశ్కే ఏకంగా 10,134 కోట్ల బడ్జెట్ కేటాయించినట్లు తెలిపారు. ఈ భారీ నిధుల పెరుగుదల రాష్ట్రంలో రైల్వే మౌలిక సదుపాయాల అభివృద్ధిపై కేంద్రానికి ఉన్న చిత్తశుద్ధిని చాటి చెబుతుంది అన్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా స్పెషల్ కరెస్పాండెంట్ దుర్గాప్రసాద్ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. దుర్గాప్రసాద్, చెప్పండి, మరి అశ్విని వైష్ణవ్ నిర్వహించిన సమీక్షా సమావేశంలో ముఖ్యంగా తీసుకున్న నిర్ణయాలు ఏమిటి? అలాగేనే మరి సౌత్ కోస్ట్ రైల్వే జోన్ ప్రారంభం వల్ల ఆంధ్రప్రదేశ్కు ఏ విధమైన ప్రయోజనాలు కలుగుతాయి? పాల్గొన్నారు. మనకి ఏదైతే